వెళ్ళాలన్నా సరే యూ మస్ట్ నో చాట్ జీపీటీ. ఇక్కడ చాట్ జీపీటీలో మీ ఇష్టం, మీరు ఎలా వాడతారు మీ ఇష్టం బై. ఇక్కడ మనకు ప్రాజెక్ట్స్ అనేది ఉంటుంది. క్లిక్ ఆన్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్కి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ న్యూ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏం రాస్తున్నాను, మనది పీమాక్స్ కాబట్టి పీమాక్స్ 6 PM ఈవినింగ్ బ్యాచ్ అని చెప్పేసి రాస్తున్నాను. ఈవినింగ్ బ్యాచ్ అని చెప్పేసి రాస్తున్నాను. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే తెలంగాణ ఫార్మేషన్ డే రోజు స్టార్ట్ అయింది, June 2. ఎందుకంటే నాకు కూడా డేటా ఉంటుంది కదా ఏం చెప్పానని చెప్పేసి. సో ఇది నేను 1 టైం చెప్తాను, మీరు రిపీటెడ్ చేసుకోండి. ఓకేనా? ఇదంతా డే 1, ఇదంతా డే 1 బై. సో చాట్ జీపీటీ నేను ఇచ్చే సబ్జెక్ట్ ఎంత రేటింగ్ ఇస్తుందో నాకు తెలియదు. యూ కెన్ చెక్ మై డేటా ఆల్సో. ఎందుకంటే ప్రాసెస్ చెప్పి తెలుసుకుంటే సూపర్ గా నేర్చుకోవచ్చు సబ్జెక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నా సార్ అంటే మైసెల్ఫ్ ఉంది కాబట్టి దేవా గణేశన్ GNESHN, మైసెల్ఫ్ దేవా గణేశన్ LER లెర్నింగ్ PERFORMNC పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు బై AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, డిజిటల్ మార్కెటింగ్ ACADMS అకాడమీ. Now this is very important. Now I will share my daily notes. Organize ORGANIZE, organize PROPERL properly. Don't change anything. Anything. It's correct. CORR is correct or wrong. Orange wrong. Guide me. End of the day, guide me అంటే end of the day give class notes rating also. notes rating rating also అని చెప్పేసి ఇస్తున్నా. ఆల్సో అని చెప్పేసి ఇస్తున్నా. లాస్ట్కి వచ్చేసి ఆర్ యూ రెడీ. ఒక్కసారి ఏంటనుకోండి మనకు జరిగే 30 days 35 days నోట్స్ ఇక్కడ అది మొత్తం సర్చ్ చేసి ఇచ్చేస్తుంది. సేమ్ ట్రైన్ చేసుకుంటాం. ఆర్ యూ రెడీ అనేసరికి నాకు కోసం ఇది ఆలోచిస్తూ ఉంటుంది. క్లిక్ ఆన్ రెడీ. నేను ఎప్పుడైతే ప్రాంప్ట్ చేస్తానో నా ఇన్పుట్స్ అనేది తీసుకుంటుందో కంప్లీట్లీ ఆర్గనైజ్డ్. ఎస్ ఐఎమ్ రెడీ. షేర్ యువర్ డైలీ క్లాస్ నోట్ ఎగ్జాక్ట్లీ ప్రొఫెషనల్ నోట్ ఫార్మాట్. వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? నేను స్ట్రక్ అవుతాను. ఒక్క నిమిషం మాట్లాడండి. సార్ అందరికి ఓకేనా సార్? మా సైడ్ వెంకట్ చెప్పు. వెంకట్ ఆల్ ఓకే కదా? అమ్మాయి థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇక్కడ భయమైంది ఏం ప్రాబ్లం నథింగ్. ఏం ప్లాగరిజం తప్పేం కాదు. సో accuracy, understanding, practical application, note taking quality, raw notes 0.1 0.2 కీప్ రన్నింగ్ అని చెప్పేసి ఇది వచ్చింది. ఆడేమంటుండు మొత్తం నోట్స్ కాపీ చేసి పేస్ట్ చేయరాబోయే అంటుండు. సో ఈ ప్రాంప్ట్ మీకు కూడా ఇస్తాను, కాపీ చేయండి పేస్ట్ అనేది చేయండి అంటే దిస్ ఈజ్ మై డే 1. క్లిక్ ఆన్ ఎంటర్. అసలు ఇదేం కాదు, మనం ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా వస్తుంది. చూడండి, దేవగణేశన్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ మాడ్యూల్ 1 introduction to marketing and performance marketing. What is performance marketing or digital marketing? Marketing is compulsory if you want to grow, scale your business. Marketing is essential and mandatory. Question: how much should I invest in marketing? Some business invest in 5%. Before investing in marketing, you must have a proper target. Example: sales target 1 crore, marketing budget 10%. అంటే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ లో 10% మార్కెటింగ్ పెట్టరని చెప్పేసి ఒక స్టాండర్డ్ ఇచ్చిన. క్యాల్కులేటర్ 1% to 10 1 crore into 10% అంటే 10 lakhs. మార్కెటింగ్ బడ్జెట్ అలొకేషన్ 10 lakhs. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ బడ్జెట్: ట్రెడిషనల్ మార్కెటింగ్. ఎగ్జాంపుల్ స్ప్లిట్ చేస్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ బడ్జెట్ స్ప్లిట్ అనేది చేసిన. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రక్చర్, సో ఆర్గానిక్ మార్కెటింగ్ అనేది కవర్ అవుతుంది. వెబ్ డిజైన్, కంటెంట్ మార్కెటింగ్, SEO, SM అంటే ఇంకా చాలా సో ఆన్ ఉంటుంది. నువ్వు ఏం చేంజ్ అవుతున్నా అంటే అది చేంజ్ చేయకుండా నాకు ఇచ్చింది. తర్వాత పెయిడ్ ఇంటర్నెట్ మార్కెటింగ్, పెయిడ్ యాడ్స్, ఆన్లైన్ యాడ్స్, గూగుల్ యాడ్స్ మొత్తం ఉంది. ఫార్ములా డిజిటల్ మార్కెటింగ్ ఈక్వల్ టు ఆన్లైన్ ఆర్గానిక్ మార్కెటింగ్, పెయిడ్ మార్కెటింగ్, ఆన్లైన్ అని చెప్పేసి రాసుకోవచ్చు. వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్? Performance marketing goes to paid ads, instant marketing. Example: if a customer invests crores only waiting for sales without proper strategy and distribution, they may fail. Principle: no risk, no pain, no gain. ఇదంతా మీకు తెలిసిందే. తర్వాత when can we do performance marketing? Before running ads, a client should have వెబ్సైట్ కానీ ఏదైనా ఒకటి, వెబ్సైట్ లేకపోతే యాప్ ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ లాజిక్ ఏం చేస్తారంటే మీరు యాప్స్ రన్ చేయాలంటే కంపల్సరీ వెబ్సైట్ అనేది సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనమాట. లేకపోతే యాప్ ఉంటే యాప్ లేకపోయినా సరే వెబ్సైట్ అయితే ఉండాలి. ఆన్సర్ ఇస్ సింపుల్. మొబైల్ యాప్, ఎనీథింగ్, సేల్స్ టీమ్, ఆపరేషన్ టీమ్, మార్కెటింగ్. దెన్ గో ఫర్ పెయిడ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్. ఇది లేకుండా నేను అడ్వర్టైజ్మెంట్ రన్ చేసిన
లీడ్స్ వచ్చినాయి ఫాలో చేయలేదంటే అట్టర్ ఫ్లాప్. మళ్ళీ డైలాగ్ వాడుతున్నాను. మెటాడ్స్ ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కేటగిరీ సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? కొంతమంది కాల్తో రెస్పాండ్ అవుతారు, కొంతమంది వాట్సాప్ తో రెస్పాండ్ అవుతారు, కొంతమంది ట్రాఫిక్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి చదివి రెస్పాండ్ అవుతారు, కొంతమంది డీటెయిల్స్ షేర్ చేస్తారు. అనుకున్న టైంలో మనకు ఆన్సర్స్ మనం కాల్ చేసే వాళ్ళు ఆన్సర్స్ చెప్తారు. ఎంగేజ్ అవుతారో లేదు గ్యారంటీ లేదు. ఇన్స్టెంట్ ఫామ్స్ కూడా అంతే. ఇదేమో ఫేస్బుక్ లోపల ఇన్బిల్ట్ ఫామ్ అంటాము. లీడ్ ఫామ్స్ వచ్చేసి వెబ్సైట్ లోపల పెట్టే ఫామ్ అంటాం. బోత్ ఆర్ ఫామ్సే. ఒకటేమో వెబ్సైట్ లోపలికి వెళ్ళి చదివేదానికి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, అంటే క్వాలిటీ లీడ్స్ వస్తాయి. ఇన్స్టెంట్ ఫామ్స్ వచ్చేసి ఏం చేస్తారంటే సింపుల్ ఆన్సర్. సో ఆడ క్లిక్ చేస్తే తక్కువ అని చెప్పి డేటా అనేది మనకు వచ్చేస్తుంది. సో దీని గురించి మన ప్రాక్టికల్ ఉంటుంది, నథింగ్ టు వరీ. లీడ్ మేనేజ్మెంట్, లీడ్స్ ఫాలో అప్, కన్వర్షన్. ఆన్సర్ సింపుల్, ఫాలో అప్ స్ట్రాటజీ. మినిమం 3 to 5 ఫాలోఅప్స్ అనేది చేయాలి. ఇఫ్ ప్రాపర్ ఫాలోఅప్ ఇస్ డన్, స్ట్రాంగ్ బిజినెస్ గ్రోత్. ఇఫ్ నో ఫాలోఅప్ ఇస్ డన్, పూర్ బిజినెస్ గ్రోత్. గూగుల్ యాడ్స్, సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. గూగుల్ సెర్చ్, వెబ్సైట్స్, యాప్స్, ఈమెయిల్ ఎకో సిస్టమ్, ఎనీథింగ్. మెటాడ్స్ వర్సెస్ గూగుల్ యాడ్స్. ఇట్స్ పుష్ మార్కెటింగ్, ఇట్స్ పుల్ మార్కెటింగ్. సో మార్కెట్ లో ఎవరైతే 3-5 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ కంటెంట్ మీకు ఇవ్వడం జరిగింది సార్ ఇన్ day 1 ఉంది. అందుకని ఇదంతా ఆర్గనైజ్ చేసి ఇస్తున్నాను. ఆడియన్స్ రీసెర్చ్. టు డూ ప్రాపర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ యూ మస్ట్ నో యువర్ ఆడియన్స్. బ్యాక్ అండ్ టార్గెటింగ్ అంటే మీ కావాల్సిన కస్టమర్స్ 25 to 30 అనేది గోల్డెన్ ఏ సెగ్మెంట్ మీకు చెప్పాను. జెండర్, ఎనీథింగ్. లొకేషన్, పిన్ కోడ్, రేడియస్, టార్గెటింగ్, మైల్స్, కిలోమీటర్స్. ఆడియన్స్ ఫ్యాక్టర్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్, ఫీల్డ్ ఆఫ్ స్టడీ, రోల్స్, ఆక్యుపేషన్. మస్తుగా ఉంది ఇంకా. సో చాలా ఉంది. గూగుల్ యాడ్స్ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ కీవర్డ్స్. ఇప్పుడు కీవర్డ్స్ లేకుండా కూడా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో సర్చ్ టర్మ్స్ అనేది ఉంటుంది. దట్ విల్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ ఏ కీవర్డ్ అనుకోవచ్చు. కానీ సర్చ్ టర్మ్స్ అనేది ఇక్కడ రాయలేదు, చెప్తాను. అది కూడా లైవ్ ఉంటుంది. యాజ్ ఎ బిగినర్ కింద ఇవ్వడం అనేది ఇస్తున్నాను. ఫ్రంట్ ఎండ్ క్రియేటివ్స్ అంటే దీన్ని చూసి అక్కడ క్లిక్ చేస్తే మనం పెట్టిన యాడ్ రెస్పాండ్ అయ్యి కాల్ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే వెబ్సైట్కి వెళ్ళి ఫామ్ నింపడము, ఫేస్బుక్ లోనే ఫామ్ నింపడము, గూగుల్ లోనే ఫామ్ నింపడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇమేజెస్, వీడియోస్, మిక్స్డ్ క్రియేటివ్స్ నథింగ్ బట్ ఇమేజెస్ అండ్ వీడియోస్. కరోజల్ యాడ్స్. Client project approach. If a client gives a project, analyze the complete business, understand the goals, create a plan of action, decide budget, decide a timeline, create a campaign structure. అంటే అతనికి ఎన్ని క్యాంపెయిన్ చేయాలి, ఏ క్యాంపెయిన్ దేనికి పని చేయాలో అతనికి అర్థం కాకపోతే మనమే పట్టుకోవాలన్నమాట. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ సక్సెస్ ఫార్ములా. మార్కెటింగ్ ప్లస్ ప్రాపర్ స్ట్రాటజీ ప్లస్ కాన్ఫిడెన్స్ ప్లస్ పేషెన్స్. ట్రాకింగ్ అనలిటిక్స్. టు ట్రాక్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ మస్ట్ లర్న్ గూగుల్ అనలిటిక్స్ కూడా అనేది నేర్చుకోవాలి. గూగుల్ ట్యాగ్ మేనేజర్ కూడా నేర్చుకోవాలి. ఎసెన్షియల్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్టాక్. అంటే ఫాస్ట్ వెబ్సైట్ డిజైన్, ల్యాండింగ్ పేజెస్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, కన్వర్షన్ ట్రాకింగ్. ఒక సింపుల్ CRM అది అనేది మీకు అప్కమింగ్ డేస్ లో చెప్తాను, ఇబ్బంది పెట్టద్దు, నేను చెప్తాను. తర్వాత కరెక్షన్ అండ్ క్లారిఫికేషన్స్. కరెక్ట్ కాన్సెప్ట్స్. మార్కెటింగ్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్ గ్రోత్. డిజిటల్ మార్కెటింగ్ ఆర్గానిక్ ప్లస్ పెయిడ్ మార్కెటింగ్. మెటాస్ జనరల్ పుష్ మార్కెటింగ్. గూగుల్ సర్చ్ యాప్ జనరల్లీ ఫుల్ మార్కెటింగ్. ఫాలోఅప్స్ ఇంప్రూవ్ కన్వర్షన్ రేట్స్. GA4 G terms are important for tracking. Audience research is critical before running ads. Needs clarification. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఈజ్ ఈక్వల్స్ ఇన్స్టెంట్ మార్కెటింగ్. పార్షియల్లీ కరెక్ట్, అంటే అంతకంటే బెటర్ గా చెప్పలేను. ఎందుకంటే కోట్లు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, బిజినెస్ లేదు అనే బదులు ఆన్లైన్ యాడ్స్ లో పెట్టరా అంటున్నా. నువ్వు ఇన్స్టెంట్ గా యాడ్స్ రన్ చేస్తే నీ ఆడియన్స్ కరెక్ట్ గా ఉన్నారు అనుకో, ఆడియన్స్ టార్గెట్ కరెక్ట్ గా ఉందనుకో, ఆటోమేటిక్ గా నీ బిజినెస్ వాళ్ళకి చూపిస్తుంది. ఎవరైతే వెతుకుతున్నారో, ఎవరైతే దాని మీద బాగా రీసెర్చ్ చేస్తున్నారో, నువ్వు ఎంత ప్రాపర్ గా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే గన్షాడ్గా అంత మంచి వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు. జంక్ ఈజ్ యాక్సెప్టెడ్. జంక్ ఈజ్ 100% వస్తుంది. నీకు ఒక లీడు ₹1,00,000 పడ్డా, ఒక లీడు ₹100 పడ్డా, ఒక లీడు ₹1000 పడ్డా, జంక్ ఈజ్ యాక్సెప్టెడ్. 100% యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రసవన లేకుండా జంక్ డేటా లేదు సార్ నువ్వు తోపంటే మాత్రం అడిగో మతలబ్ చేస్తున్నట్టే. ఆన్సర్ ఇస్ సింపుల్. ఎందుకంటే అందరు మనుషుల్లో పోయి ఆ మనుషులు ఏముంది ఎవరికి తెలియదు. ఇక్కడ కూడా యాడ్ చేసే వాళ్ళ యొక్క బిహేవియర్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి యాడ్ చూపిస్తుంది. జంక్ వస్తుందా లేదంటే ఆడిని కాంప్యూటర్ అయి ఉండొచ్చు, ఇంకో దగ్గర కూడా ఉండొచ్చు, కంపారిజన్ చేస్తుండొచ్చు, అది నిజమా కాదా అంటే ఆంటీ ఇంకొంచెం తెలుసుకుంది కాబట్టి చేస్తుండొచ్చు. ఇలా చెప్పుకుంటే పోతే 100 కొద్ది ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి జంక్ యాక్సెప్ట్ చేయాల్సిందే. పర్ఫార్మ్ మార్కెటింగ్ అండ్ జనరేట్ రిజల్ట్స్ ఫాస్టర్ దెన్ బట్ ఇట్ నాట్ వెరీ ఇన్స్టెంట్. సరే ఆన్ భాషలో పద్ధతిగా చెప్పింది అనమాట. నిజం చెప్పాలంటే అంతే. లీడ్ జనరేషన్ క్యాన్ బి క్విక్. సేల్స్ స్టిల్ డిపెండ్ ఆన్ ప్రోడక్ట్ ఆఫర్, ల్యాండింగ్ పేజ్, సేల్స్, ఫాలో ప్రాసెస్, మార్కెట్ డిమాండ్. అర్థమైందా? ఫర్ ఎనీ బిజినెస్ యూ మస్ట్ డు బోత్ మెటా అండ్ గూగుల్ యాడ్స్. నాట్ ఆల్వేస్ అంటే ఓకే అన్నట్టే కదా. లోకల్ ప్లంబర్, గూగుల్ యాడ్స్ మే బి ఇనఫ్ ఇనిషియల్లీ. ఏముంటుంది సార్, నేను లోకల్ ప్లంబర్ అన్నా, నాకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కావాలి, అంటే బిల్డర్స్ కావాలి, ఇంటీరియర్స్ వాళ్ళకి కావాలి. అలాంటప్పుడు నేను ఓన్లీ గూగుల్ నమ్ముకుంటే సరిపోదు. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి చూపిస్తా. ఫ్యాషన్ బ్రాండ్ మెటాడ్స్ మే వర్క్ బెటర్ ఇన్స్టెంట్. కరెక్ట్. ఇనిషియల్లీ లార్జ్ బిజినెస్ ఆఫెన్ యూస్ బోత్. కరెక్ట్. బెటర్ అప్రోచ్. చూస్ ఛానల్స్ బేస్డ్ ఆన్ బిజినెస్ గోల్స్, ఆడియన్స్ బిహేవియర్ అండ్ బడ్జెట్. అందుకని ఏమన్నాను, స్టార్టింగ్ లో కస్టమర్ని అర్థం చేసుకుంటే మనకు అర్థం అయిపోతుంది అన్నాను. తర్వాత 25 to 35 గోల్డెన్ ఏజ్ అంటే డిపెండ్స్ ఆన్ బిజినెస్. అంటే నేను రాసింది కరెక్టా అని చెప్పేసి ChatGPT నాకు చెప్తుంది. సో యూ మస్ట్ టేక్ దిస్ ఇన్పుట్స్.
రియల్ ఎస్టేట్ అయితే 30 to 55, ఎడ్యుకేషన్ అయితే 18 to 30, హెల్త్ కేర్ అయితే 35 to 65, రిటైర్మెంట్ ప్రోడక్ట్స్ అయితే 50+. అంటే నేనేది ఇచ్చాను నోట్స్ అంతా క్లియర్ గా ఉంది. ఇప్పుడు మీకు ఆడియన్స్ ఏజ్ వేరీస్ బై ఇండస్ట్రీ 100% మస్ట్ యాక్సెప్ట్. అంతా నిన్న కూడా చెప్పాను, ప్రతి ఒక్క బిజినెస్ ఈజ్ డిఫరెంట్. ఆ బిజినెస్ కి వర్క్ అయింది సార్ ఫ్లోప్ అంటే నెక్స్ట్ బిజినెస్ అట్టర్ ఫ్లాప్ కావచ్చు. కాబట్టి నువ్వు ఎంతైతే ప్రాపర్ రీసెర్చ్ చేస్తావో, అనాలిసిస్ చేస్తావో, అప్పుడే నువ్వు చేసిన దాని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడే కానీ ట్రై చేయాలి. ఒకటేసారి 1000 పెద్ద లక్షల కొట్టి పెట్టొద్దు. 500 రన్ చేయి, 10 రోజులు రన్ చేయి, 5000 బర్న్ చేయి. నీకు ఎక్కువ నుంచి బాగా కన్వర్ట్ అయినాయి, ఇంకొంచెం స్కెల్స్ కన్వర్ట్ కాలేదా, ఏమంటే క్యాంపెయిన్ స్ట్రాటజీ మార్చు. ఇవి తెలియకుండా నువ్వు చేస్తే మాత్రం ఫ్లాప్ మళ్ళీ. రివిజన్ క్వశ్చన్స్ అంటే ఆడే నీకు ఇస్తున్న మొత్తం టాస్క్. What is marketing? What is performance marketing? Digital marketing? Difference between organic and paid marketing? Difference between Meta, Google Ads, push marketing, pull marketing? Why is audience research important? Why are GA4 GTM used? Why is follow-up important in lead generation? Day 1 notes. Completeness అంటే నాకు ChatGPT ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 8.5/10 అనమాట. అండర్స్టాండింగ్ 8.10, ప్రాక్టికల్ నాలెడ్జ్ 8.10, స్ట్రక్చర్ ఇంకా మీకు తెలిసిందే కదా, పెద్ద ఆలోచన నేను స్ట్రక్చర్ ఇవ్వలేను. సో డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ మనం స్ట్రక్చరింగ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి పూర్ రేటింగ్ ఇచ్చింది. అక్యురస్ వచ్చేసి 810 అంటే స్టాండర్డ్ ఇచ్చింది. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.1 హ్యాపీ. ఒక్కొక్కసారి 8.5 వస్తుంది, 9 వస్తుంది, 9.5 వస్తుంది, ఏదో 8.1 వచ్చింది, ఓకే హ్యాపీ. ట్రైనర్ ఫీడ్బ్యాక్ క్యాప్చర్డ్ ఆల్ మేజర్ కాన్సెప్ట్స్ టాట్ ఇన్ క్లాస్, నోటెడ్ ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్స్, బడ్జెట్ అలొకేషన్, మెటా వర్సెస్ గూగుల్, పుష్ అండ్ పుల్, ఆడియన్స్ టార్గెటింగ్, ట్రాకింగ్, గుడ్ ప్రాక్టికల్ బిజినెస్ ఎగ్జాంపుల్. ఇంప్రూవ్మెంట్స్ ఏరియాస్, యూస్ హెడ్డింగ్స్ అండ్ బుల్లెట్ పాయింట్స్ వైల్ టేకింగ్ నోట్స్. సరే, separate concepts, examples, tools, action steps. Where whenever a trainer mentions a tool, J4 GTM చేసాం, right? This will help during interviews and client meetings. Overall, strong day 1 foundation. You understood the business mindset behind performance marketing, not just ad platform. This is good start. Happy అందరూ. ఇది నేను ఇచ్చిన రేటింగ్ కాదు సార్, ChatGPT ఇచ్చిన రేటింగ్. నేను ఇచ్చే డైలీ క్లాస్ నోట్స్ తీసుకొని ఇక పేజ్ చేయండి. ప్రాక్టికల్ వచ్చింది అనుకో నోట్స్ పోతుంది, ఎందుకంటే ప్రాక్టికల్ మీద చేస్తాం. నేను చెప్పే ప్రాక్టికల్ మీద మొత్తం రాయాలనుకో సంవత్సరం రాసిన నోట్స్ సరిపోదు. దానికి కావాల్సిన స్ట్రాంగ్ ఫండమెంటల్స్, రిసోర్సెస్ అనేది నేను మీకు ఇస్తాను. అర్థమైందా సార్ ఇదంతా? ఈ ప్రాంప్ట్ మీరు ChatGPT క్లిక్ చేస్తే ChatGPT ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీ క్లాస్ నోట్స్ మీరు పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇంకా మొత్తం ట్రైన్ అయినట్టే కదా.